Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఐపీఎల్ చివరి దశలో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పైన ఘన విజయం సాధించింది. ప్రధానంగా కేఎల్ రాహుల్ 56 పరుగులతో, అభిషేక్ పోరెల్ 51 పరుగులతో నిన్న మ్యాచ్ లో రెచ్చిపోయారని చెప్పుకోవాలి. మొత్తం 2 4లు 2 6లతో చెలరేగి ఆడారు అక్షర్ పటేల్. మొత్తం 34 పరుగులు చేశారిన మొత్తం 194 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. వరుసగా 3వ ఓటమితో మాత్రం రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు కూడా గల్లంతైనాయి. తాజా విజయంతో ప్లే ఆఫ్ బరిలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి యొక్క మ్యాచ్ యొక్క తీరుతెన్నులను ఒకసారి మనం గమనించినప్పుడు ప్రధానంగా మ్యాచ్ జరిగే ముందు వరకు కూడా ఇప్పటికే రాజస్థాన్ మాత్రం వరుస ఓటములతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా నిన్న హ్యాట్రిక్ ఓటమి దిశగా అడుగులు వేస్తుందా లేదా మ్యాచ్ లో కొంతవరకైనా ఆశాజనకమైనటువంటి ఫలితాన్ని సాధిస్తుందా అనేటువంటి ఆశలు మాత్రం కొంతవరకు కనబడుతూ ఉన్నాయి. కానీ రాజస్థాన్ మాత్రం నిన్న కూడా 3వ ఓటమితో మాత్రం తనకున్నటువంటి ప్లే ఆఫ్స్ ఆశల్ని కూడా గల్లంతైనటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఒక్కసారి మ్యాచ్ యొక్క తీరుతెన్నులో ఒకసారి మనం గమనిద్దాం. IPL 19 లో ఒక కీలకమైనటువంటి మ్యాచ్ గానే మనం చెప్పుకోవాలి నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో. సో ఈ దశలో మాత్రం రాజస్థాన్ అదే తడబాటుతో అదే ఓటమి దిశగా అదే ప్రదర్శనను కనబరిచినటువంటి తీరే కనబడుతుంది. వరుసగా 3వ ఓటమిలో కూడా ప్లే ఆఫ్స్ ఆశలను రాయల్స్ కొంతవరకు క్లిష్టంగానే మార్చుకున్నటువంటి పరిస్థితులు. సో ఢిల్లీ మాత్రం అదరగొట్టిందని చెప్పుకోవాలి. మొత్తం ఆ జట్టు 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పైన ఘన విజయం సాధించింది. ప్రధానంగా జురేల్ తో పాటుగా పరాగ్, వైభవ్ సూర్యవంశీ కూడా సో మెరవడంతో మొదట రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సో దాని తర్వాత ఒకసారిగా మాధవ్ తివేరి అదేవిధంగా ఎంగిడి ఆ జట్టు కొంతవరకు కంట్రోల్ చేయడం, ఆ జట్టు యొక్క పరుగుల్ని కూడా కళ్ళెం వేసినటువంటి పరిస్థితి. పోరెల్ తో పాటుగా రాహుల్, అక్షర్ పటేల్ వీరందరూ చెలరేగి ఆడడంతో ఢిల్లీ విజయ అవకాశాన్ని అందుకోవడంలో కీ రోల్ పోషించింది. కొంతవరకు ఓపెనర్లు అభిషేక్ పోరెల్, రాహుల్ ఢిల్లీకి ఒక అదిరేటువంటి ఆరంభాన్ని ఇచ్చారు. సో మ్యాచ్ లో కీలకంగా ఓపెనర్లే కీ రోల్ పోషిస్తూ ఉంటారు. నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో కూడా ఢిల్లీ అలవోకగా విజయం సాధించడంలో వీరిద్దరి ప్రదర్శన అద్భుతమని చెప్పుకోవాలి. మరోవైపు ఈ జట్టు ఒక చక్కని షాట్లతో అందరినీ అలరించింది. రాజస్థాన్ బౌలర్ల పైన మాత్రం ఆధిపత్యాన్ని కనబరిచినటువంటి తీరు. సో అంతకుముందు రాజస్థాన్ ఒక భారీ స్కోర్ చేసేటువంటి అద్భుత అవకాశాన్ని కూడా చేజేతులారా సో కొంతవరకు కోల్పోయింది. 14.1 ఓవర్లలో 161 పరుగులతో తిరుగులేని స్థితిలో కూడా నిలిచింది ఆ జట్టు. కానీ కొంతవరకు అనూహ్యంగా తడబడ్డం, కొంతవరకు వెనుకబడి వేయడం, పేలవంగా ప్రదర్శన ఉండడం, ఇన్నింగ్స్ ను పేలవంగా ముగించడం ఈ మొత్తం కూడా ఆ జట్టుకి ఓటమి దిశగా అడుగులు వేయడంలో కీ రోల్ పోషించాయి. మరోవైపు టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగినటువంటి రాజస్థాన్ ఓపెనర్ జైస్వాల్ త్వరగానే కొంతవరకు కూడా తన వికెట్ ను కోల్పోవడం కూడా ఆ జట్టు కొంత ఎదురు దెబ్బగానే భావించాలి. నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో మాత్రం ఢిల్లీ ఆశలు సజీవంగా నిలిచాయి. ప్రధానంగా పూర్తి స్థాయిలో IPL చివరి దశలో సో ఆల్మోస్ట్ IPL అయిపోతున్నటువంటి ఇలాంటి దశలో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అదరగొట్టినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పైన విజయం సాధించింది. ఇప్పటికే ఓటమిలో సతమతమవుతున్నటువంటి జట్టు రాజస్థాన్ తన హ్యాట్రిక్ ఓటమిగాని మనం భావించాలి. 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ప్రధానంగా ఈ నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో కేఎల్ రాహుల్ తో పాటుగా అభిషేక్ పోరెల్ వీరిద్దరు కూడా 56, 51 పరుగులతో రెచ్చిపోయారని చెప్పుకోవాలి. రాజస్థాన్ కు ఒక రకంగా చుక్కలు చూపించినటువంటి పరిస్థితి. ఇక 2 4లు 2 6లతో మాత్రం అక్షర్ పటేల్ చెలరేగి ఆడడం, మొత్తం 34 పరుగులు ఎన్ని చేశారు. నిన్న జరిగిన మ్యాచ్ లో మొత్తం 194 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఢిల్లీ కూడా ఛేదించింది. అయితే వరుసగా 3వ ఓటమితో రాజస్థాన్ కి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్లే ఆఫ్ కి వెళ్లడం ఆశలు మొత్తం గల్లంతే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ప్లే ఆఫ్ యొక్క ఆశలు రాజస్థాన్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేదే లేదు. సో వరుసగా హ్యాట్రిక్ గా 3వ ఓటమి నమోదు చేసింది. మరోవైపు ప్లే ఆఫ్ బరిలో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తాజా విజయంతో నమోదయ్యేటువంటి పరిస్థితులు చూడాలి. నెక్స్ట్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏ విధంగా మెరవబోతుంది. ఇప్పటికే పూర్తి ప్లే ఆఫ్స్ కి సంబంధించినంత వరకు రాజస్థాన్ కు ప్రతికూలమైనటువంటి ఫలితాలే వచ్చినటువంటి నేపథ్యంలో ఆ జట్టు నెక్స్ట్ మ్యాచ్లలో అంతగా ఎఫెక్టివ్ గా చూపించిన ఆశలకు తాజాగా గల్లంతైనటువంటి పరిస్థితులే. సో ఢిల్లీ క్యాపిటల్స్ నెక్స్ట్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, వేరే టీమ్స్ తో కూడా ఆడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏ విధంగా తన ప్రదర్శనను ఎలా బలపరుచుకోబోతుంది అన్న దానిపైన కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతున్నా. నిన్న జరిగినటువంటి మ్యాచ్ తో ఢిల్లీ మాత్రం సో ఒక రకంగా విజయ అవకాశాలతో ఒక పీక్స్ లో సంబరాలు చేసుకుంటున్న రాజస్థాన్ కి మాత్రం కొంతవరకు ప్లే ఆఫ్స్ గల్లంతవ్వడం మరోసారి ఎస్ చూడాలి. అంటే నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్ లో 2 టీంలు ఏ విధంగా ముందుకు వెళ్తాయో.